వికారాబాద్ జిల్లా పూడూరు మండలం సోమన్గుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రులు గురువులకు విద్యార్థులు పాదపూజ చేశారు. వందే మాతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆచార్య రమేష్ గురూజీ 2 రోజులుగా పాఠశాలలో విద్యార్థులకు సంస్కార వికాస సాధన యోగా విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తల్లిదండ్రులు గురువులకు కాళ్లు కడిగి పసుపు కుంకుమ పూసి విద్యార్థులు పూజలు చేశారు. కొందరు ఉల్టా తిరుగుతున్నారు. అమ్మ నాన్న కుడివైపు నుంచి వెనక్కి వెళ్ళాలా? ఎదురొచ్చి దీవించేరా ఇయ్యాల ఈ చెటి గాలి బూసులే అడిగింది ఎగిరేటియా పక్షి తొంగి చూస్తున్నది ఎగిరేటియా పక్షి తొంగి చూస్తున్నది. ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. పుష్పాలు తీసుకోండి, పుష్పాలు తల్లుతూ ఉండండి. పాత్ర దేవో భవ పట్టుకోవాలన్నా. ఓం భూర్భువస్వః గట్టి చెప్పాలి పిల్లలు పెద్దలందరూ. ఉన్నంతకాలంగా ఈ ప్రేమను పంచుదాం పంచుదాం పంచుదాం. దేశం అసూయ ఈర్ష వాటికి తాయి ఇవ్వకుండా స్వచ్ఛమైన ప్రేమతో ఉండే హృదయాన్ని నింపుకుందాం. ఇదే ప్రేమను. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవతా విలువలు రోజుకు అడగొంటిపోతున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి విద్యార్థి కానీ చదువు సంస్కారం నీతి నిజాయితీ అనేటువంటిది ఉండాలనేటువంటి బోధనలు దీంట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా చదువుకొని ఈ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ఇదే విధంగా కాపాడుకోవాలనుకుంటుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. స్వార్థపూరితమైన ఆలోచనతో అమ్మను నాన్నను గురువులను దూరం చేసుకుంటారు. ఎందుకంటే కేవలం స్వార్థమనే ఆలోచనతో తనే ఎదగాలనుకుంటూ తనకు మాత్రమే అవకాశం ఇచ్చుకుంటే తప్ప సమాజానికి సేవ చేయాలన్న భావన కూడా కరువైపోతుంది. అందుకని విద్యార్థి దశలో కనుక చక్కటి సంస్కారం అందిస్తే చదువు ఒకటే కావాల్సింది సంస్కారం కాదు. సంస్కారహీనులే ఎంత గొప్ప చదువుకున్నా కానీ సమాజానికి చీడపురుగులాగా తయారవుతున్నారు. ప్రభుత్వ బడులు కానీ ప్రైవేట్ బడులు కానీ విద్యార్థులకి చక్కటి సంస్కారం అందిస్తే సమాజం అంతా హితోధికంగా ముందుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. తన వంతుగా తాను రేపు పొద్దున ఏ ఉద్యోగంలో ఉన్నా చిన్న ఉద్యోగం కావచ్చు పెద్ద ఉద్యోగం కావచ్చు ఇప్పుడు సమాజానికి అక్కడేట్టుగా ఆలోచిస్తాడు. ఆ భావనతోనే గత 8 సంవత్సరాల నుంచి కూడా సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం అనే పేరుతో ఈ ప్రోగ్రాంను పెద్దల సహకారంతో పాఠశాలల సహకారంతో పాఠశాల యాజమాన్య సహకారంతో విద్యార్థుల సహకారంతో ఇలా ముందుకెళ్ళడం జరుగుతుంది.